హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా 5 నిమిషాలలో చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూద్దామండి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, ఈ హాలిడేస్లో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా. అప్పుడప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసి పెట్టండి, వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ కేక్ అయితే మాత్రం చాలా స్పంజీగా, సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా వస్తుంది. అయితే ఆ సింపుల్ ప్రాసెస్ ఎలాగో ఇక ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోరువెచ్చని పాలను తీసుకోవాలి. తర్వాత దానిలోకి ఒక హాఫ్ స్పూన్ కాఫీ పౌడరు, హాఫ్ స్పూను వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనిగర్ వేయడం వలన చూసారు కదండి, పాలు అనేవి ఇలా విరిగిపోతాయి. తర్వాత ఈ మిక్సింగ్ బౌల్ పైన ఒక జల్లెడని పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని పిండిని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం మిక్స్ చేసుకుంటే బ్యాటర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు పాలను యాడ్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్ల కోకో పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కేక్ బ్యాటర్ని రిబ్బన్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా పాలను యాడ్ చేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా మనం ఏ కేక్స్ చేసినప్పుడైనా సరే ఈ విధంగా లాస్ట్లో వేయడం వల్ల మనం చేసుకునే కేక్స్ అనేవి చాలా స్పంజీగా వస్తాయి. చూసారు కదండి, మనం మిక్స్ చేసుకుంటే కేక్ బ్యాటర్ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ ప్లేట్ పైన యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దానిపైన మనం రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ ప్లేట్ ఉంది కదండి, దాన్ని కూడా పెట్టుకొని దానిపైన మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే అండి, 5 మినిట్స్ అయితే చాలు, మనకి కేక్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఒక టూత్పిక్తో వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా చెక్ చేస్తే టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా ఉంటే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇది బాగా కూల్ అయిన తర్వాత దీన్ని వీడియోలో చూపించినట్టుగా ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న బౌల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను చేసుకున్న కేక్ అయితే 5 పీసెస్ వచ్చిందండి. మీకు ఎన్ని పీసెస్ వస్తే కేక్ని అన్ని పీసెస్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ పీసెస్ అన్నీ కూడా సెపరేట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఒక అట్లకాడతో తీసుకుంటే మనకి కేక్ పీసెస్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదండి, కేకు ఎంత స్పంజీగా వచ్చిందో. ఈ విధంగా చేసి పెట్టి దానిపైన కొద్దిగా చాక్లెట్ సిరప్ని అప్లై చేసైనా సరే పిల్లలకి ఇస్తే ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. అలా కాకుండా కొద్దిగా కేక్ లాగా డెకరేట్ చేద్దాము అనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ముందుగా ఒక కేక్ పీస్ని తీసుకొని దానిపైన కొద్దిగా షుగర్ వాటర్ని అప్లై చేసుకోవాలి. అలాగే దానిపైన కొద్దిగా క్రీమ్ని కూడా అప్లై చేసుకోవాలి. ఈ కేక్ క్రీము వీడియో మన ఛానల్లో ఉందండి, ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి. ఆ వీడియో లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే దానిపైన కొద్దిగా జామ్ ఉంటుంది కదండి, మిక్స్డ్ ఫ్రూట్ జాము, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా లేయర్గా యాడ్ చేయడం వల్ల మనం కేక్ అనేది తిన్నప్పుడు మధ్య మధ్యలో పుల్లగా తగులుతూ క్రీమీగా చాలా బాగుంటుంది. ఫైనల్గా దానిపైన కొద్దిగా కేక్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న చెర్రీతో డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ కేకు సింపుల్గానే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేక్ అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అదేవిధంగా మిగిలి ఉన్న కేక్ పీసెస్ని కూడా వీడియోలో చూపించినట్టుగా లేయర్ బై లేయరు యాడ్ చేసుకొని కేక్ పీసెస్ని పెట్టుకొని కేక్ని డెకరేట్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి.
అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.